Hi everyone, this is Surya Fantes. Currently I'm a PhD student at IIT Kanpur. సో నిన్న మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాం. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ దేర్ ఫీల్డ్స్. సో అందులో మనం ఇంట్రొడక్షన్, సో వాట్ చార్జెస్ ఏం నేర్చుకున్నాం, సో వాట్ ఈస్ ఎలక్ట్రిక్ చార్జ్ అని నేర్చుకున్నాం. సో చార్జెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ మనం డిఫైన్ చేసాం. వాట్ ఈస్ నెగిటివ్, వాట్ ఈస్ పాజిటివ్. సో వాట్ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. సో నెక్స్ట్, సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ నేర్చుకున్నాం. సో ప్రాపర్టీస్ ఫస్ట్ ఎడిటివ్ చార్జెస్, అందులో యాడింగ్ ఆఫ్ చార్జెస్. చార్జ్ ఇస్ కన్సర్వ్డ్ లైక్ మాస్ ఇస్ కన్సర్వ్డ్ లైక్ చార్జ్ ఇస్ ఆల్సో కన్సర్వ్డ్ అని నేర్చుకున్నాం. సో నెక్స్ట్, క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. సో చార్జ్ అనేది ఎప్పుడు ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ బేసిక్ యూనిట్ ఈ. సో ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్, మైనస్ ఈ అంటే నెగిటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రాన్ చార్జ్, ప్లస్ ఈ అంటే ప్రోటాన్ చార్జ్. సో దాన్ని ఇంటిజర్ మల్టిపుల్స్ కిందే ఉంటది ఇప్పుడు చార్జ్ అనేది. సో క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. సో ఈ అంటే వాల్యూ ఎంత, కులూమ్స్ అని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే కులూమ్స్ లా. సో కమింగ్ టు కులూమ్స్ లా అంటే ఏంటి? కులూమ్ లా ఇస్ ఎ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్ అబౌట్ ఫోర్స్ బిట్వీన్ టూ పాయింట్ చార్జెస్. నిన్న పాయింట్ చార్జ్ అంటే కూడా నేర్చుకున్నాం. సో రెండు పాయింట్ చార్జెస్ ఉంటే, సో Q1 Q2 అని రెండు చార్జెస్ ఉంటాయి, డిఫరెంట్ చార్జెస్ ఉంటాయి. రెండిట్ల మధ్య ఫోర్స్ లైక్ మాసెస్ ఉన్నాయి అనుకో, సపోజ్ టూ డిఫరెంట్ మాసెస్ M1 అండ్ M2, టూ డిఫరెంట్ మాసెస్ ఉంటే రెండిట్ల మధ్య ఫోర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? గ్రావిటేషనల్ ఫోర్స్ F is proportional to product of mass between them and inverse proportional to square of distance between them. సో సేమ్ థింగ్ ఇలాగే కులూమ్స్ లా కూడా ఉంటది. లైక్ అది క్వాంటిఫై చేస్తుంది అన్నమాట. రెండు చార్జెస్ ఉంటే ఆ రెండు చార్జెస్ మధ్య ఫోర్స్ క్వాంటిఫై చేస్తుంది, క్వాంటిటేటివ్ స్టేట్మెంట్. అందుకే when the linear size of a charged bodies are much smaller than the distance between separating them, the size may be ignored and the charged bodies are treated as point charges. సో అవి పెద్ద బాడీస్ అనేవి ఉండొచ్చు. సో రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా ఫార్ అవే ఉన్నది అనుకో, సో వాటిని మనం పాయింట్ చార్జెస్ కింద ట్రీట్ చేయొచ్చు అన్నమాట. సో అదే అంటున్నాడు. సో Coulombs measured the force between two point charges found to be it varied inversely as the square of distance between them. సో రెండు పాయింట్ చార్జెస్ ఉంటాయి, ఇలాగా రెండింటి మధ్య డిస్టెన్స్ సమ్ ఆర్ ఉంటే అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ మాట. డిస్టెన్స్ రెండింటి మధ్య డిస్టెన్స్ మోడ్ ఆర్ అనుకున్నాం. సో ఆర్ అనేది వెక్టర్ అయితే, రెండింటి మధ్య డిస్టెన్స్ మోడ్ ఆర్ అయితే ఆ డిస్టెన్స్ స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, అది అన్నాడు. The Coulomb measured the force between two pointers found to be it varies inversely the square of distance between two charges and was directly proportional to product of magnitude of two charges. So directly proportional to product of magnitude of two charges. So Q1 Q2 ఒకటి పాజిటివ్ నెగిటివ్ అవ్వచ్చు. సో magnitude అంటే దాని మాడ్యులస్ తీసుకుంటున్నాం. సో మాడ్యులస్ Q2. సో ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు మాడ్యులస్ Q1 Q2. సో దీన్ని మాడ్యులస్ ఆఫ్ XY అని, మాడ్యులస్ ఆఫ్ X ఇంటూ మాడ్యులస్ ఆఫ్ Y. సో రెండు యొక్క ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ మాడ్యులస్ ప్రొపోర్షనల్ గా అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా రాసాం. యాక్టెడ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ జాయినింగ్ బిట్వీన్ టూ చార్జెస్. సో రెండు చార్జెస్ ఉన్నాయి అనుకో, సో ఆ రెండు చార్జెస్ మధ్య యాక్టింగ్ లైన్ ఉంటుంది కదా, అలా ఆ డైరెక్షన్ లో ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉన్నది అనేది డిపెండ్ అపాన్ ద సైన్ ఆఫ్ Q1 Q2 అంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, కాస్ ఇఫ్ పాయింట్ చార్జెస్ Q1 Q2 ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ R in a vacuum, the magnitude of the force, direction of force కదా, magnitude of the force is F equal to some K into modulus Q1 Q2 divided by R square between them. అంత ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది మనం చూద్దాం. సో హౌ డిడ్ Coulomb arrive at this law from his experiments? Coulomb used the torsion balance for measuring the force between two charged metallic spheres. When separation between two spheres is much larger than the radius of each sphere. సో సెపరేషన్ అనేది, సపోజ్ దీని రేడియస్ R ఉందనుకో, సెపరేషన్ అనేది చాలా, ఇది ఒక్కడో చార్జ్ ఇక్కడో చార్జ్ ఇలా పెట్టాను. ఇక్కడ Q1 Q2, ఓకే, ఇక్కడో చార్జ్ Q1 Q2. సో రెండుల మధ్య సెపరేషన్ చాలా పెద్దగా ఉంది కదా. సో చాలా పెద్దగా ఉంది. సో between two radius of అదే when the separation between two spheres is much larger than the radius of each sphere, the charged spheres may be regarded as point charges. సో charged sphere ని మనం పాయింట్ చార్జ్ కింద రికార్డ్ చేయొచ్చు. హౌఎవర్ ద చార్జెస్ ఆన్ ద స్పియర్స్ ఆర్ అన్నోన్. కానీ చార్జెస్ ఆఫ్ స్పియర్ మీద ఉన్న చార్జెస్ మనకు తెలియదు మాట. టు బిగిన్ విత్, హౌ
could he discover the relation like equation? So ఈ రిలేషన్ ఎలా తీసుకొచ్చాడు? Coulomb took the following simple way. Suppose charge of a metallic sphere is q. The sphere is put in contact with identical uncharged sphere. So ఒక మెటాలిక్ స్పియర్ క్యూ ఉంది, ఓకే, చార్జ్ అయి ఉంది. సో సేమ్ స్పియర్ ఐడెంటికల్ స్పియర్ తీసుకొస్తే ఏమవుతుంది? ఇది సమ్ చార్జ్ క్యూ ఉంది కదా, ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? సో మెటాలిక్ స్పియర్ ఉంది. ఇఫ్ స్పియర్ ఇస్ పుట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఐడెంటికల్ అన్చార్జ్, ఇది చార్జ్ లేదు, ద చార్జ్ విల్ స్ప్రెడ్ ఓవర్ టూ స్పియర్. సో చార్జ్ స్ప్రెడ్ అవుతుంది కదా, క్యూ అనేది ఇది క్యూ/2 అయిపోతుంది, దీని మీద q/2 వస్తుంది. ఎంత అయితే అంత బై సిమెట్రీ మాట. అది పాజిటివ్ అని రెండు చార్జెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అవుతాయి, ఓకే. By symmetry, the charge on each sphere will be q/2. Repeating the process, we can get the charges by q/2, q/4. మళ్ళీ ఇది q/2 తీసుకొచ్చి ఇంకో అన్చార్జ్డ్ స్పియర్ దగ్గర పెట్టామనుకో, ఫైనల్ గా q/4, దానికో q/4 వస్తుంది. అలా సో ఆల్ ఎక్సెట్రా. Coulomb varied the distance for a fixed pair of charges. రెండు ఫిక్స్డ్ పేర్ ఆఫ్ చార్జెస్ తీసుకుని దానికి డిస్టెన్స్ వేరీ చేశాడు అనమాట. Distance for the fixed pair of charges and measured the force for different separations. He then varied the change చార్జెస్ ఇన్ పేర్. సో తర్వాత చార్జెస్ మార్చాడు. సో దాన్ని బట్టి అర్థమైంది కీప్ ఇన్ డిస్టింక్ట్ ఫిక్స్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంచి ఛార్జీలు మార్చాడు, ఛార్జీలు సేమ్ గా ఉంచి డిస్టెన్స్ వేరే చేశాడు. సో దాన్ని బట్టి ఫోర్సెస్ ని కంపేర్ చేశాడు. కంపేర్ చేస్తే అది ఫైనల్ గా దీన్ని కంక్లూడ్ చేశాడు. దాని నుంచి మనకి ఈ కోరిలేషన్ ఇలా వేరీ అవుతుంది ఫోర్స్ అనేది కంక్లూడ్ చేశాడు. Coulomb law is a simple mathematical statement was initially experimentally arrived at in the manner described above. Initially Coulomb law is simple mathematical statement అన్నమాట, ఓకే. స్టార్టింగ్ లో కనుక్కున్నప్పుడు అది జస్ట్ సింపుల్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అలా పైన ఎక్స్పెరిమెంటల్లీ రాయడు, పైన అయితే ఎలా అయితే అబ్జర్వ్ చేశాడో దాన్ని అబ్జర్వ్ చేసి ఎక్స్పెరిమెంటల్లీ రాశాడు. వైల్ ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇస్ అట్ మైక్రోస్కోపిక్ స్కేల్, ఇట్ ఈస్ ఆల్సో బీన్ ఎస్టాబ్లిష్డ్ డౌన్ టు సబ్ అటామిక్ లెవెల్. సో తర్వాత ఏమైంది, సబ్ అటామిక్ లెవెల్లో కూడా ఇది ఈ లా ట్రూ అని అర్థమైంది అనమాట. తర్వాత ప్రూవ్ చేశారు. Coulomb discovered his law without knowing the explicit magnitude of the charge. The explicit magnitude of charge తెలియకుండా Coulomb discover చేశాడు. In fact, it is other way around. Coulomb law can now employed to furnish the definition of a unit charge. సో యూనిట్ చార్జ్ అంటే ఏంటి? Coulomb law నుంచి మనం యూనిట్ చార్జ్ అంటే ఏంటో మనం చెప్పొచ్చు. We can choose any positive value of k. The choice k determines the size of unit charge. So k దేని మీద డిపెండ్ అవుతుంది? సైజ్ ఆఫ్ యూనిట్ చార్జ్ మీద డిపెండ్ అవుతుంది. In SI units, the value of k is 9 into 10⁹ Newton meter square per Coulomb square. Okay. The unit of charge results from this choice is called Coulomb. So unit charge unit to మన Coulomb unit దాంది. We defined C. Q1 is 1 Coulomb. Okay. Q1 is 1 Coulomb. Q2 is 1 Coulomb. Q2 is 1 Coulomb and radius between them is 1 meter. Then force is acting between them is 9 into 10⁹ న్యూటన్స్ మాట. సో 9 into 10⁹ న్యూటన్స్ ఉంటుంది, ఓకే. 1 meter డిస్టెన్స్ లో 1 Coulomb చార్జ్ ఉంటుంది. దట్ ఈస్ 1 Coulomb చార్జ్ ఈస్ వేర్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ 1 meter ఫ్రమ్ అనదర్ చార్జ్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ వాక్యూమ్. ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ ఫ్లో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఇక్కడ సేమ్ చార్జెస్ కాబట్టి రిపల్షన్ ఉంటుంది. అది రిపల్షన్ ఎప్పుడు ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది అని చూద్దాం. నెక్స్ట్ రిపల్షన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, అంత మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అనమాట, ఓకే. Magnitude 9 into 10⁻. 1 Coulomb is evidently too big unit to be used. In practice, in electrostatic, one uses smaller units like 1 millicoulomb. So 1 Coulomb charge ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది? ఎంత అంటే 1 Coulomb అనే చార్జ్ చాలా ఎక్కువ మాట. 9 into 10⁹ న్యూటన్స్ అంటే ఎంత? ఎలిఫెంట్ వెయిట్ మామూలుగా ఎలిఫెంట్ 1000 kg కానీ 2000 kg కానీ ఉంటే 1000 kg అనుకుందాం, చిన్న మీడియం ఎలిఫెంట్. సో ఎంజీ కాబట్టి G10 అయితే అది ఎంత అవుతుంది? 10⁴ న్యూటన్స్. 1 ఎలిఫెంట్ వెయిట్ 10⁴ న్యూటన్స్. కానీ 9 into 10⁹ అంటే ఎన్ని ఎలిఫెంట్స్? లైక్ 10⁹ డివైడెడ్ బై 10⁴ అంటే 10⁵. 1 lakh ఎలిఫెంట్స్ మన మీద కూర్చుంటే ఎంత ఫోర్స్ ఉంటుందో అంత ఫోర్స్ ఉంటుంది అనమాట. సో 1 Coulomb అంటే చాలా ఎక్కువ అంత చార్జ్, ఓకే. 1 uses smaller units like 1 millicoulomb, 1 microcoulomb. The constant k in the equation usually put as k equal to 1/4πε0. For later convenience, the Coulomb law is written as. So final గా k ని ఇలా రాసి ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. E0 is permittivity of free space. ε0 E0 దీన్ని ε0 ని ఏమంటాం? permittivity of free space అంటాం. The value of ε0 in SI units is 8.854
into 10 power minus 2 Coulomb square Newton inverse meter square. Okay, epsilon naught 1/4 pi epsilon అంటే మీకు తెలుసు కదా, 9 into 10 power 9 ఇందాక మనం చూసాం. 9 into 10 power 9 ఇక్కడ యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్ ఇక్కడ చూసాం. ఓకే, సో epsilon naught is permittivity of free space. The value of epsilon naught in SI units. Okay, the value of epsilon naught in SI units ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం. చార్జెస్ Q1 అనేది ఇక్కడ ఉంది, Q2 అనేది ఇక్కడ ఉంది. ఈ వెక్టర్ డిస్టెన్స్ ఏమో R2 డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఇది R1 డిస్టెన్స్ లో ఉంది. సో R21, since the force is a vector, it is better to write Coulomb's law in vector notation. సో ఇప్పుడు మనం స్కేలార్ నోటేషన్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసుకున్నాం. ఫోర్స్ అనే దానికి డైరెక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు వెక్టర్ నోటేషన్ చూసి ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందో చూద్దాం మనం. సో ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందో చూడాలంటే ఇప్పుడు మనకి, since force is a vector, it is better to write the Coulomb's law in vector notation. Let the position of vector charges Q1 and Q2 are R1, R2. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ R1 దగ్గర Q1 చార్జ్ ఉంది, R2 దగ్గర Q2 చార్జ్ ఉంది. సో respectively as shown in the figure 1.3a, ఈ ఫిగర్ లో షో చేసినట్టు. ఓకే, we denote Q1 force on Q1 due to Q2, force on Q1 due to Q2. సో Q1 మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ డ్యూ టు Q2, దాన్ని ఏమనుకుంటున్నాం మనం, F12. ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2, దాన్ని F12 అనుకుంటున్నాం. F2 అంటే ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1, దాన్ని F21 అనుకుందాం. ఓకే, చార్జెస్ Q1, Q2 have numbered 1 and 2 for convenience. Vector leading from 1 to 2 is R21. సో R21 అంటే R2 minus R1, అంతే కదా. ఇదో వెక్టర్, R21 వెక్టర్. సో R1 plus R21 is equal to R2. సో R21 is equal to R2 minus R1 వెక్టర్. ఓకే, R12 ఏమవుతుంది, R21 అంటే 1 నుంచి 2 కున్న వెక్టర్, ఈ వెక్టర్. R21 అంటే 2 నుంచి 1, R21 అంటే 1 నుంచి 2, ఈ 1 నుంచి 2 కుండే వెక్టర్, 2 నుంచి 1 కుండే వెక్టర్ R12 మాట. R12 ని మనం R1 మైనస్ R2 అని రాసుకుంటాం. అంటే R21 ఈజ్ నథింగ్ బట్ మైనస్ R12, R12 ఈజ్ నథింగ్ బట్ మైనస్ R21. R12 అంటే ఇటు, R21 అంటే ఇటు మాట డైరెక్షన్. ఓకే, సపోజ్ Q1, Q2 greater than 0. Suppose the magnitude of R12, R21 denoted by, సో ఇలా బోల్డ్ ఫేజ్ లో ఉంటే వెక్టర్ డినోట్ దాని మ్యాగ్నిట్యూడ్ R12 మాట. మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ ఉంటాయి. ఓకే, బోల్డ్ ఫేజ్ లో రాస్తే అది వెక్టర్ అనమాట. ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఈస్ స్పెసిఫైడ్ బై ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ద వెక్టర్. డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ డినోటెడ్ బై ద, సో యూనిట్ వెక్టర్ ని R21 క్యాప్ రాస్తాం. సో దాన్ని R21 బోల్డ్ ఫేజ్ లో రాసి, ఓకే, బోల్డ్ ఫేజ్ లో డివైడెడ్ బై R21. సో ఇదేమో వెక్టర్, ఇదేమో మ్యాగ్నిట్యూడ్. సో వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది, ఆ డైరెక్షన్ యూనిట్ వెక్టర్. R21 యూనిట్ వెక్టర్. సో సేమ్ థింగ్ R12 యూనిట్ వెక్టర్, R12 వెక్టర్ డివైడెడ్ బై R12 మ్యాగ్నిట్యూడ్. సో రెండు డైరెక్షన్స్ కాబట్టి రెండు ఎలా ఉంటాయి, ఆపోజిట్ లో. R12 is minus R21, or R21 cap is minus R12 cap. Coulomb force between charges Q1, Q2 located at R1, R2 expression is given by F21 అంటే ఎంత. సో ఇప్పుడు F21 అంటే ఫోర్స్, F21 అంటే ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1. F21 అంటే ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1. ఇక్కడ రాసాం కదా F12 అంటే ఫోర్స్. ఆ ఫోర్స్ ఎంత అవుతుంది, 1/4 pi epsilon Q1, Q2 డివైడెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎంత, R21 కదా. సో మ్యాగ్నిట్యూడ్ R21, రెండు మధ్య డిస్టెన్స్, దాని స్క్వేర్. సో ఈ R21 వెక్టర్ ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1, ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1 ఏ డైరెక్షన్ లో ఉంటుంది, R21 డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1, ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1 ఏ డైరెక్షన్ ఉంటుంది,
2-1 డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనే కదా ఉంటుంది. ఓకే, ఆర్ 2-1 డైరెక్షన్ లో ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనే కదా ఉంటుంది. సో సపోజ్ దీన్ని బట్టి మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ ఫర్ ఇక్కడ Q1 Q2 సైన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సపోజ్ Q1 Q2 లెస్ దెన్ 0 అంటే Q1 Q2 ఆపోజిట్ సైన్ ఉన్నట్టు. సో ఆపోజిట్ సైన్ ఉంటే ఏంటి, పాజిటివ్ నెగిటివ్ కాబట్టి అట్రాక్ట్ చేసుకుంటుంది, దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది దాన్ని ఈ డైరెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది. సో F12 ఈ డైరెక్షన్ ఉంటుంది, F21 ఈ డైరెక్షన్ ఉంటుంది. సో F12 ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఆఫ్ F21. ఇక్కడ ఈవెన్ Q1 Q2 గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఐదర్ రెండు పాజిటివ్ అయినా ఉండాలి, రెండు నెగిటివ్ అయినా ఉండాలి. రెండు పాజిటివ్ ఉంటే దీన్ని రెపల్ చేస్తుంది. సో ఇది దీన్ని రెపల్ చేస్తుంది కదా, ఇది దీని మీద ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఈ డైరెక్షన్ లో F21, ఇది దీన్ని ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే F12 డైరెక్షన్. సో ఇక్కడ కూడా F12 ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటాయి F21. ఓకే, కానీ ఇక్కడ రిపల్సివ్ ఫోర్సెస్ మాట. Q1 Q2 గ్రేటర్ దెన్ 0 అంటే ఐదర్ రెండు పాజిటివ్ అయినా ఉండాలి, రెండు నెగిటివ్ ఉండాలి, అప్పుడే కదా ప్రొడక్ట్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 0. Q1 Q2 నెగిటివ్ లెస్ దెన్ 0 అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉండాలి, అంటే అప్పుడు అట్రాక్ట్ అవుతాయి. సో ఫోర్స్ అనేది ఇది. ఈక్వేషన్ 1.3 valid for any sign Q1 Q2 whether positive or negative. If Q1 Q2 are same sign, either positive or both are negative, F21 is along R21. So రెండు పాజిటివ్ అయితే F21 is along R21 which denotes the repulsion. And it should be like charges Q1 Q2 అనేది, if Q1 Q2 are opposite sign, F21 is along minus 21. Okay, which denotes the attraction. As expected, the unlike charges, therefore we do not have separate notations for cases like and unlike charges. Equation 1.3 it take care చేసుకుంటుంది మైనస్ సైన్ అన్నిటిని. ఓకే, టేక్ కేస్ బోత్ కేసెస్ కరెక్ట్లీ. సో the force F2 on charge Q1 is due to Q2. So F12 అంటే force on Q1 due to Q2. Okay, is obtained by equation 1 for substituting. So F12 is 1/4 by Q1 Q2 R21 is nothing but minus F21. So F12 ఎప్పుడు minus F21, న్యూటన్స్ లా ఆఫ్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ లాగా అనుకోవచ్చు. సో రెండు పాజిటివ్ అని అనుకో, దీన్ని రిపల్ చేస్తుంది ఈ డైరెక్షన్, ఇది సేమ్ ఫోర్స్ దీన్ని ఇటువైపు రిపల్ చేస్తుంది. కురూమ్ లా అగ్రీస్ విత్ ద న్యూటన్ థర్డ్ లా. కురూమ్ లా ఈక్వేషన్ 1.3 అంటే ఈ equation. So equation 1.3 gives force between two charges Q1 and Q2 in vacuum. If charges are placed in matter or intervening space of matter, the situation gets complicated due to presence of charged constituents of matter. While we consider electrostatic matter in next. So దీన్ని suppose కులూమ్స్ లో ఏం చేస్తుంది, ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇస్తుంది Q1 Q2 చార్జెస్ కి ఇన్ వాక్యూమ్. సో రెండింటి మధ్య ఏం లేదు, ఓన్లీ టూ చార్జెస్ ఉన్నాయి. ఇఫ్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాటర్ ఆర్ ఇంటర్వెనింగ్ స్పేస్ ఆఫ్ మ్యాటర్, సో వేరే దాంట్లో ఎక్కడైనా వేరే దాంట్లో పెడితే, నాట్ ఏ వాక్యూమ్ లో పెడితే సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సో మిగతా అన్నింటిని కూడా కన్సిడర్ చేయాలి, దాన్ని మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1.3 కులూమ్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ 2 point charges and Newton law for gravitational force between two stationary point masses. Both have inverse square law depends on the distance between two charges and masses respectively. Compare the strength of these forces by determining the ratio of the magnitudes. For electron and proton, two protons, estimate the acceleration of electron and proton due to electrical force, their mutual attraction when they are 1 angstrom apart. Mass of proton ఇచ్చాడు, mass of electron ఇచ్చాడు. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మైనస్ ఈ, ప్రోటాన్ యొక్క ఛార్జ్ ప్లస్ ఈ. సో F ఈక్వల్ టు 1/4 by epsilon naught Q1 Q2 by R square అనుకో. Q1 ఏమో ప్లస్ ఈ, Q2 ఏమో మైనస్ ఈ. సో Fe ఈక్వల్ టు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్, where negative sign indicates the force is attractive. Negative sign గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, negative sign indicates that force is attractive. Force అనేది attractive ఉంటుంది అన్నమాట, negative sign indicates. So the corresponding gravitational force is always attractive. So
కరస్పాండింగ్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎప్పుడు అట్రాక్టివ్. సో ఇప్పుడు ఏంటి స్ట్రెంత్, ఇప్పుడు రెండు ఫోర్సెస్ స్ట్రెంత్ ఎఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఈ బై ఎఫ్జి గ్రావిటేషన్ ఫోర్స్. సో రెండు డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, సో ఇదేమో ఎంపీ ఎం1 ఆర్ స్క్వేర్, సో ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా ఈ స్క్వేర్ బై 1/ε0 g m1 me. సో ఎంపీ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్, ఎంఈ అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ε0 తెలుసు కాన్స్టెంట్, పై తెలుసు, ఈ తెలుసు, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రికల్ ఫోర్స్ బై గ్రావిటేషన్ ఫోర్స్ రేషియో ఎంత ఉంది, 2.4 × 10⁻39. అంటే ఇంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది చాలా హ్యూజ్ కంపేర్డ్ టు గ్రావిటేషన్ ఫోర్స్. ఓకే, on similar lines, ratio of magnitude of forces of electric force to the gravitation force between two protons. సో రెండు ప్రోటాన్స్ మధ్య ఏమవుతుంది, సేమ్ థింగ్ ఇదే ఉంటది, మాస్ ఆఫ్ ప్రోటాన్, ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్ అది కొంచెం తక్కువ దానికంటే. సో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది హ్యూజ్ దేంతో పోలిస్తే గ్రావిటేషన్ ఫోర్స్ తో, కానీ ఒక 1000 magnitudes తక్కువ, 1000 ఆర్డర్స్, 1.3 × 10⁻36 వస్తుంది. హౌఎవర్ it may be mentioned here the signs of forces are different. Okay, for true protons the gravitational force is attractive in nature, the Coulomb force is repulsive. The actual values of these forces between two protons inside the nucleus, distance between two protons is 10⁻−15 meters. Inside the nucleus Fe is 230 newtons, Fg is, so ఇక్కడ ఏంటంటే ఇట్ మే బి మెన్షన్ ద సైన్స్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు టూ ప్రోటాన్స్ ఉన్నాయనుకో, గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ కదా, గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది రిపల్సివ్. ఏంటి, ప్రోటాన్స్ మధ్య. ద యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ బిట్వీన్ టూ ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ at a distance between two protons 10⁻−5 meter inside the nucleus. సో రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 10⁻5-15 meters డిస్టెన్స్ లో ఉన్నప్పుడు రెండు ప్రోటాన్స్ మధ్య న్యూక్లియస్ లో ఈ ఎఫ్ఈ అనేది ఏమో 230 newtons. ఓకే, ఎఫ్జి ఏమో 1.9 × 10⁻34 newtons. The dimensionless ratio of these two forces shows the electric forces enormously stronger than the gravitational forces. Okay, so gravitational forces ఏమో -1.9 × -34 newtons. సో ఈ రేషియో మనం చూస్తే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అండ్ కంపేర్ టు గ్రావిటేషనల్ ఫోర్సెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రిక్ అదే క్వశ్చన్ లో బి పార్ట్, ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎ ప్రోటాన్ ఆర్ ఎలక్ట్రాన్ ఇన్ ద సేమ్ magnitude to the force exerted by electron on a proton. ఓకే, ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ప్రోటాన్ ఎలక్ట్రాన్ మీద ఎంత ఫోర్స్ అయితే ఎగ్జర్ట్ చేస్తుందో సేమ్ ఎలక్ట్రాన్ కూడా ప్రోటాన్ మీద సేమ్ ఫోర్స్ అదే ఎగ్జర్ట్ చేస్తుంది. అది న్యూటన్స్ థర్డ్ లా. ఆ ఫోర్స్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎప్సిలాన్ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2.3 × 10⁻−8 newtons వస్తుంది. యూజింగ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ F = ma. యాక్సిలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, A = F/m, force, mass. So acceleration of a electron anta 2.5 × 10⁻22 meter per second square. So suppose electron initial గా రెస్ట్ లో ఉంటే after time t = 1 second velocity ఎంత అవుతుంది, 2.5 × 10⁻22 meter per second అవుతుంది. విత్ ఇన్ 1 second అది ఎన్ని కొలిజన్స్ ఎలక్ట్రాన్. సో ఇదంతా మామూలుగా అనలైజ్ చేస్తున్నాం, మామూలుగా యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు కదా. సో ఎలక్ట్రాన్ యాక్సిలరేషన్ చూడండి ఎంత ఉందో, 2.5 × 10⁻22 meter per second square, హ్యూజ్. Comparing with this value acceleration due to gravity, we can conclude the effect of gravitational field is negligible. So ఈ యాక్సిలరేషన్ కంపేర్ చేస్తే 10 meter per second square యాక్సిలరేషన్ నెగ్లిజిబుల్ అన్నమాట. On the motion of electron, it undergoes very large acceleration under the action of Coulomb force due to proton. The value of acceleration of proton similarly same force, proton mass ఇస్తే ప్రోటాన్ కొంచెం తక్కువ ఉంది ఎలక్ట్రాన్ కన్నా, 10.4 × 10⁻19 meter per second square. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, a charged metallic sphere A suspended by a nylon thread. Okay, nylon thread means suspend. Another charged metallic sphere B held by insulating. So another insulating ఏంటది, హ్యాండిల్ brought to close A. సో
ఇది ఇంకోటి ఉంది, దాన్ని బ్రాట్ టు క్లోజ్ ఏ such the distance between them is centers is 10 centimeters as shown in the figure 1.4a. సో ఒకటేమో నైలాన్ థ్రెడ్ తో, ఒకటేమో ఇన్సులేటింగ్ దాంతో దగ్గరికి తీసుకొచ్చాడు, ఏకి దగ్గరికి తీసుకొచ్చాడు 10 సెంటీమీటర్స్ దూరంలో. ఓకే, ద రిజల్టింగ్ రిపల్షన్ ఆఫ్ ఏ is noted for example by shining the beam of light and measuring the deflection of its shadow on the screen. Spheres A and B touched by uncharged spheres C and D respectively as shown in the figure 1.4b. C and D are removed and B is brought closer to A to a distance of 5 centimeters. So C and B remove chesi. Okay, what is the expected repulsion of A on the basis of Coulomb law? Spheres A and C and sphere B and D have identical sizes. Ignore the sizes of A and B comparison to separation between centers. So solution ఏంటంటే let A original charge on a sphere A Q అనుకుందాం, that B Q dash అనుకుందాం, at a distance R రెండుల మధ్య magnitude of force ఎంత అవుతుంది, Q dash by R square అవుతుంది, neglecting the sizes of A and B comparison to R. When identical uncharged sphere C touches a charge is redistributed on A and C. So C uncharged తీసుకొస్తే ఏమవుతుంది, by symmetry, so each sphere carries Q by 2 మాట. అప్పుడు similarly after D touches B, redistribute charge on each charge is Q dash by 2. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ మిగతా ఏ అండ్ బి ఇప్పుడు మళ్ళీ హాఫ్ అయిపోయింది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇప్పుడు ఏమవుతుంది, Q by 2 Q dash by 2. సో డిస్టెన్స్ అనేది ఏంటి, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ హాఫ్ అయింది. సో మళ్ళీ సేమ్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ రిమైన్స్ అన్ఆల్టర్డ్ అనమాట. డిస్టెన్స్ తగ్గించాం, చార్జెస్ కూడా హాఫ్ చేసాం. సపోజ్ ఇనిషియల్ గా Q dash by R square ఉంది, ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అంటూ. సో ఇనిషియల్ గా సెకండ్ టైం ఏమైంది, Q by 2 Q dash by 2 by R by 2 హోల్ స్క్వేర్. సో Q dash by R square అలాగే ఉంటుంది. ఇక్కడ 1/4 కింద 1/4 ఒకటి ఉంది ఫ్యాక్టర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ అదే ఫోర్స్ F1 ఈక్వల్ టు F2. సో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ A and B, A due to B remains unaltered. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్స్ బిట్వీన్ మల్టిపుల్ చార్జెస్ మాట. సో ఇనిషియల్ గా మనం చార్జెస్ Q1 Q2 రెండు చార్జెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఫోర్స్ బిట్వీన్ మల్టిపుల్ చార్జెస్, మనం రెండు కన్నా ఎక్కువ చార్జెస్ ఉంటే ఫోర్సెస్ ఎలా ఉంటాయని. The mutual electric force between two charges is given by Coulomb's law. How to calculate the force on charge where they are not one but several charges around? Consider a system of n charges Q1, Q2 and solve Qn in a vacuum. What is the force on Q1 due to other charges? So several charges ఉన్నాయి Q1, Q2, Qn. సో ఒక ఛార్జ్ మీద ఫోర్స్ మిగతా అన్ని ఛార్జీల వల్ల ఎంత వస్తుంది, ఎంత అవుతుంది, అది ఎలా కనుక్కుంటాం అన్నమాట, అది అడుగుతున్నాడు. సో ఇక్కడ Q1 Q2 ఛార్జ్ అనుకుందాం, సపోజ్ Q1 ఛార్జ్ అనుకుందాం దీన్ని, ఇక్కడేమో Q2, ఓకే, ఇక్కడ Q3 ఛార్జ్ ఉంది. సో Q1 మీద ఇప్పుడు ఏమేమి ఎఫెక్ట్స్ చేస్తాయి, Q2 ఎఫెక్ట్ చేస్తుంది, Q3 ఎఫెక్ట్ చేస్తుంది. సో దీని వల్ల ఛార్జ్ Q3 వల్ల ఫోర్స్ F113 అనుకుందాం. ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q3, ఓకే, ఇది F13 ఈ డైరెక్షన్ లో ఉంది అనుకుందాం. సో ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2 అనుకుంటే F12 అనుకుందాం. సో F13 లో ఉంది, F12 ఉంది. సో రిజల్టెంట్ ఫోర్స్ సమ్ F1 అంటే ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q1 Q2 Q3, ఓకే. సో F12 ఏమవుతుంది, F12 అనేది Q2 వల్ల వచ్చే ఫోర్స్, ఓకే, R12 డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో, ఓకే. F13 ఏమవుతుంది, Q3 వల్ల వచ్చే ఫోర్స్ కదా. సో సారీ స్టార్ట్. F12 అంటే ఏంటి, F12 అంటే Q2 వల్ల Q1 మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది F12, ఓకే. F13 అంటే ఏంటి, Q1 మీద Q3 వల్ల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, F13, ఓకే. అది R13 డైరెక్షన్ లో ఉంటది అనుకున్నాం, R13 డైరెక్షన్ లో, ఓకే. R13 డైరెక్షన్ ఏమో ఇటు, R12 డైరెక్షన్ ఏమో ఇటు. సో experimentally the verified force at any charge due to number of other charges is vector sum of all forces acting on a other charges. So ఈ vector sum F12
bar plus F13 bar is nothing but net force acting on ఇక్కడ త్రీ చూసుకున్నప్పుడు n తీసుకోలేదు ఇక్కడ. Taken one at a time, the individual forces are unaffected due to presence of other charges. సో ఈ ఫోర్స్ అనేది ఈ చార్జ్ వల్ల అన్ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద బెటర్ అండర్స్టాండ్ ఆఫ్ కాన్సెప్ట్ కన్సిడర్ ఏ సిస్టమ్ 3 charges. సో Q1, Q2, Q3 3 charges కన్సిడర్ చేసి ద ఫోర్స్ ఆఫ్ వన్ చార్జ్ సే Q1 is due to other 2 charges చూసాం మనం. ఓకే, F12 F21 తో డినోట్ చేసాం. సో ఇప్పుడు వెక్టర్ సమ్. సో F1 అంటే ఫోర్స్ ఆన్ the total force F1 on Q1 due to Q2 and Q3 charges is F1. So the F12 bar plus F13 bar. So the magnitude. So direction అంటే R12 plus R13. Okay, అలా n charges ఉన్నాయి అనుకో సపోజ్. సో దాని కింద ఏమి ఇచ్చాడు, సేమ్ Q1 మీద సపోజ్ n charges ఫోర్స్ కావాలనుకో, వెక్టర్ సమ్ యాడ్ చేయడం సింప్లర్ ఫ్యాషన్. F12 bar plus F22 bar plus F11 bar. సో magnitude direction. సో అలా యాడ్ చేసి Q1. సో దీంట్లో కామన్ ఏమొస్తుంది, Q1 by 4πε0 sigma QI. I runs to 2 to n. One force కావాలి కాబట్టి మిగతా charges divided by a vector distance plus vector direction. The vector sum is obtained as usual the parallelogram law of addition of vectors. All Alto study is basically consequence of Coulomb's law, the superposition principle. So ఇప్పుడు చూద్దాం. సపోజ్ 3 చార్జెస్ ఇలా ట్రయాంగిల్ లో పెట్టాం. ఓకే, సో 3 చార్జెస్ ఇలా ట్రయాంగిల్ లో పెట్టాం. Q1, Q2, Q3 ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆఫ్ లెంత్ సైడ్ L మాట, అన్ని లెంత్ సైడ్స్ L. So what is the force on a charge Q? మధ్యలో ఒక పాయింట్ ఉంది, దీని మీద ఫోర్స్ ఎంత ఉంటది, అట్ సెంట్రాయిడ్ దగ్గర పెడితే దాని మీద ఫోర్స్ ఎంత ఉంటుంది అని అంటున్నాడు. సో ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ ABC సైడ్స్ ఆఫ్ లెంత్ L, ఇఫ్ యూ డ్రా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది AD is to సైడ్ BC ఏమవుతుంది, AD అనేది ఏంటి, AC cos 30. AD అనేది సో 30 మొత్తం ఈక్వల్ లో 30 degrees ఉంటుంది. ఓకే, ఇది 30 degrees ఉంటుంది, ఇది 60 degrees ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు AD అనేది ఏంటి, AC cos 30 అంతే కదా. సో √3 2/L అంటే AD అంటే √3 2/L. ద డిస్టెన్స్ AO సెంట్రాయిడ్ ఈజ్ 2/3 ఆఫ్ AD. 2:1 రేషియోలో ఉంటుంది కదా సెంట్రాయిడ్ అనేది పర్పెండిక్యులర్ కి. సో 2:3 రేడియస్ అంటే 2/3 ఆఫ్ AD. సో √3/2L ఇంటూ 2/3 ఎంత, 2 క్యాన్సిల్. సో 1/√3L అనమాట. బై సిమెట్రీ AO BO CO ఈక్వల్. సో AO BO ఈక్వల్ ట్రయాంగిల్ బై సిమెట్రీ 3 ఈక్వల్ అనమాట. సో 3 సేమ్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఓకే, అప్పుడు ఫోర్స్ F1 ఆన్ Q డ్యూ టు Q8 ఇక్కడ ఈ చార్జ్ వల్ల Q1 చార్జ్ వల్ల, Q1 అంటే Q 3 ఈక్వల్ చార్జెస్, దానివల్ల ఫోర్స్ ఏంటి 3/4πε అంతే కదా. సో ఇది 1/4πε0 Q1 Q2 అంటే క్యాపిటల్ Q స్మాల్ Q L/√3 హోల్ స్క్వేర్. సో √3 పైకి వస్తే ఇక్కడ 3/4πε క్యాపిటల్ Q స్మాల్ Q L స్క్వేర్ అలాంగ్ AO డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్. ఓకే, AO డైరెక్షన్ ఏది, AO. F2 ఫోర్స్ ఎంత, సేమ్ అదే ఫోర్స్ అలాంగ్ BO. F3 ఫోర్స్ అంటే సేమ్ అదే ఫోర్స్ అలాంగ్ CO. ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ F2 అండ్ F3 along OA by the parallelogram law, the total force will be on Q will be 3πε0 R cap minus R cap, which is 0. R is a unit vector along A. So ఇటు సేమ్ ఫోర్స్, ఇటు సేమ్ ఫోర్స్. సో ఈ యాంగిల్స్ అంతా మీకు తెలుసు కదా, ఇది 30, ఇది 90, ఇది 30, ఓకే, ఇది 60. ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఒకటి 120 degrees, 120 degrees, 120 degrees. బై ప్యారలలోగ్రామ్ 3 డైరెక్షన్ లో ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి అనుకో,
బై ప్యారలోగ్రామ్ లా ఏమవుతుంది, నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. Okay, it is clearly also by symmetry the three forces sum will be 0. Suppose the resultant force is non-zero but in some direction, consider it would happen the system rotated through a 60 degrees about O. Okay, so a problem. So next problem. So suppose charges is same. Charges Q1, Q plus Q minus Q placed at the vertices of equal triangle. ఇక్కడ minus Q, ఇక్కడ plus Q, ఇక్కడ plus Q ప్లేస్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఈచ్ చార్జ్? ఇప్పుడు ఈచ్ చార్జ్ మీద ఫోర్స్ ఎంత అని అంటున్నాడు. సో ఇప్పుడు దీని మీద ఫోర్స్ అంటే మైనస్ క్యూ మీద ఫోర్స్ అంటే F13 అనేది ఇటువైపు ఉంటుంది, F32 అంటే Q3 చార్జ్ మీద 1 నుంచి వచ్చే ఫోర్స్ ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, అట్రాక్టివ్ కదా, ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. సో రిజల్టెంట్ ఫోర్స్ F3 ఇలా ఉంటుంది. సో ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ Q at A charges Q at B and minus Q at C, R12 along BA, and F13 along CAC as shown in the figure. So ఇక్కడ by parallelogram the total force F1 on the Q at A. సో F1 అనేది టోటల్ ఫోర్స్ మాట, దీని వల్ల ఏమో F12 ఉంటుంది, F13 ఉంటుంది, రిజల్టెంట్ ఫోర్స్ F1 ఎలా ఉంటుంది. సో F1 అనేది రిజల్టెంట్ ఫోర్స్ ఎలా ఉంటుంది. F1 is F into R1 క్యాప్ అని అలాంగ్ BC అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఆఫ్ ఈచ్ పేర్ ఆఫ్ చార్జెస్ హావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ F into Q square. సో అన్ని చార్జెస్ సేమ్ కాబట్టి Q square by 4π నాట్. సో ఏ డైరెక్షన్ అనేది బట్ ద టోటల్ ఫోర్స్ F2 on Q at B is thus F2 is FR2. F డైరెక్షన్ లో ఉంటుంది, R2 డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈజ్ వెక్టర్ అలాంగ్ AC, ఈ డైరెక్షన్ లో ఉంటుంది, వెక్టర్ అలాంగ్ AC వెక్టర్ అలాంగ్ F2 డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్. సో సిమిలర్లీ టోటల్ ఫోర్స్ ఆన్ చార్జ్ Q1 at C is F3 is √3F n cap is unit vector along the direction of bisecting angle BCA. సో BCA ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇది √3F ఉంటుంది రిజల్టెంట్ వెక్టర్. ఓకే, it is interesting to see the sum of the forces on 3 charges is 0. సో 3 సమ్ చార్జ్ ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే వెక్టర్ సమ్ అనేది 0 ఉంటుంది అన్నమాట. ఓకే, the result is not at all surprising, follows the same straight fact that Coulomb's law is consistent with the Newton's third law. The proof is left to your exercise. So now ఇప్పుడు ఏంటి కొత్త కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేద్దాం, లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, సమ్ ఫోర్స్ ఫీల్డ్ అంటున్నాం. సో లెట్ us consider a point charge Q in a vacuum. సో Q అనే పాయింట్ చార్జ్ కన్సిడర్ చేసాం అనుకో. ఓకే, the place another point charge Q at a point P. ఓకే, పాయింట్ P దగ్గర ఇంకో చార్జ్ ప్లేస్ చేయమంటున్నాడు. ఓకే, Q వేర్, సో O అనే చోట Q చార్జ్, పాయింట్ P అనేది ఇంకో చోట Q చార్జ్ ప్లేస్ చేసి OP ఈక్వల్ టు R, ఆ డిస్టెన్స్ R మాట. ఓకే, Q చార్జ్ ప్లేస్ చేసిన డిస్టెన్స్ క్యాపిటల్ Q నుంచి. సో దెన్ charge capital Q will exert a force on Q as per Coulomb's law kada. We may ask the question, if Q charge is removed, then what is the left in the surrounding? So Q charge unte, small q charge unte, some surroundings lo some small q charge unte, some r distance lo undi, దీని మీద ఫోర్స్ either attractive అయితే attractive, repulsive అయితే repulsive ఫోర్స్ యాక్ట్ చేస్తుంది దాని మీద. సపోజ్ ఆ చార్జ్ Q తీసామనుకో అక్కడి నుంచి, సో ఏమవుతుంది, సంథింగ్ అంటే ఈ చార్జ్ ఉండే ప్రెసెన్స్ ఉన్నది చూడు, క్యాపిటల్ Q చార్జ్ ఉంది, ఇంకో చార్జ్ తీసుకొస్తే ఫోర్స్ అట్రాక్ట్, చార్జే లేదనుకో ఈ ప్రెసెన్స్ ఉన్నది అనేది తెలుస్తుంది, ఆ చార్జ్ అనేది ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట. దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ సరౌండింగ్ అంటున్నారు కదా, ఈస్ దేర్ నథింగ్. ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ ఎట్ పాయింట్ P, దెన్ హౌ డస్ ద ఫోర్స్ యాక్ట్ వెన్ వి ప్లేస్ చార్జ్ Q ఎట్ పాయింట్ P? సో ఇక్కడ ఏమీ లేకపోతే మనం ఏదైనా చార్జ్ తీసుకొస్తే దాని మీద ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? సో ఏదన్నా చార్జ్ ఉంటే దాని చార్జ్ చుట్టూ సమ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట.
దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, in order to answer this question, thus early scientists introduced the concept of field. According to this, we say the charge q produces an electric field everywhere in the surrounding. సో మనం ఏదైనా ఛార్జ్ తీసుకుంటే ఆ ఛార్జ్ అనేది సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది అవుట్వర్డ్స్ ఉండొచ్చు, ఇన్వర్డ్స్ ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఛార్జ్ దెన్ ఇన్వర్డ్స్ మాట అట్రాక్టివ్. ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ ఛార్జ్ దెన్ దాన్ని సైన్ కన్వెన్షన్ అవుట్వర్డ్స్ ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తాం. When a charge q brought to some point p, the field there acts on a, it produces force. The electric field produced by charge q at point p is E of r ante capital Q same force ఉంటుంది కదా, ఫోర్స్ డివైడెడ్ బై ఆ చార్జ్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/4πε0 q by r square r cap. ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది అటువైపు తీసుకెళ్తే 1/4πε0 q క్యాపిటల్ Q స్మాల్ q by r square by r cap. సో ఆ యూనిట్ చార్జ్ ని డివైడ్ చేస్తే, మామూలుగా దాని యూనిట్ చార్జ్ అని కానీ సమ్ చార్జ్ అనుకుంటాం, దాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. E of r bar is nothing but 1/4πε0. ఏ చార్జ్ వల్ల అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిట్ అవుతుందో, ఎంత డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఉంటుందో ఆ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఆర్ క్యాప్, ఆర్ క్యాప్ ఇస్ నథింగ్ బట్ బోల్డ్ ఫేజ్ divided by r magnitude matter. Okay, is a unit vector from the origin to the pointer. Thus the equation 1.6 specifies the value of the electric field for each value position of vector r. The word field signifies how some distributed quantity which could have scalar or vector varies with position. So the effect of charge has been incorporated. The effect of charge has been incorporated in the existence in the electric field. We obtain the force exerted by the charge q on q is 4πε0, 4πε0 capital Q small q by r square r cap. Note that charge q is exerts equal and opposite force on q. అది మనకు తెలుసు as Newton law. The electrostatic force between charges capital Q and small q can be vice versa. If you denote the position of charge q by the r vector, it experiences a force equal to the charge multiplied by the electric field. So force ని మనం ఆ చార్జ్, ఇప్పుడు మనం చార్జ్ q పెట్టాం ఒక పాయింట్ దగ్గర, దాని వల్ల సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈఆర్. సో అక్కడ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదైనా స్మాల్ క్యూ ఏదో చార్జ్ వచ్చింది అనుకో, దాని మీద ఫోర్స్ ఎంత అంటే q ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాయొచ్చు. So f of r is nothing but q into E of r. So equation 1.8 defines the SI units of electric field is Newton per Coulomb. అంతే కదా, fr by E of r అంటే. సో ఇది ఫోర్స్ యూనిట్ ఇస్ న్యూటన్, సో చార్జ్ యూనిట్స్ Coulomb, సో Newton per Coulomb. From equation 1.8 we infer that the q is a unity. The electric field due to the charge q is numerically equal to the force exerted by it. Suppose q అనేది మనం రిఫర్ చేసుకోవచ్చు కదా, యూనిట్ చార్జ్ కింద రిఫర్ చేసుకుంటే the force electric field due to the charge q is numerically equal to the force exerted by it. Electric field అంటే numerical force equal అవుతుంది. ఓకే, thus the electric field due to charge q at a point in any space may be defined as the force at the unit positive charge would experience. సో అందుకే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ చార్జ్ q at any point. సో q అనే చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. సో అట్ ఎనీ పాయింట్ ని దాన్ని వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తాం అంటే, యాజ్ ఎ ఫోర్స్ దట్ ఏ యూనిట్ చార్జ్ పాజిటివ్ చార్జ్ వుడ్ ఎక్స్పీరియన్స్ if it is placed in at that point. The charge q which is producing the electric field is called source charge. ఏదైతే చార్జ్ q ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం సోర్స్ చార్జ్ అని అంటాం. ఓకే, అండ్ చార్జ్ q which is a test, the effect of the source charge is called test charge. సో బయట నుంచి మనం ఏదైనా q చార్జ్ తీసుకొచ్చి దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కుంటాం కదా, ఆ చార్జ్ ని q ని మనం టెస్ట్ చార్జ్ అని అంటాం. ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని సోర్స్ చార్జ్ అని అంటాం. ఓకే, next, note that the source charge q must remain at its original location. However, the charge q is brought at any point around q itself bound to experience an electric field force due to q
ఇట్ విల్ టెన్ టు మూవ్. సో ఇది ఏమన్నాడంటే సపోజ్ క్యూ ఉంది కదా, సో దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో క్యాపిటల్ క్యూ మనం తీసుకొస్తుంది, దీనికి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, దీనివల్ల ఇది దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దానివల్ల అది మూవ్ అవ్వచ్చు అంటాడు. క్యూ ఇట్ సెల్ఫ్ బౌండ్ టు ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ డ్యూ టు క్యూ అండ్ ఇట్ టెన్ టు మూవ్ అన్నాడు. అదే అన్నాడు. వే అవుట్ ఆఫ్ దిస్ డిఫికల్టీ ఈస్ క్యూ ఇస్ నెగ్లిజిబుల్ ఇస్ స్మాల్. సో క్యూ అనేది చాలా తక్కువ తీసుకుంటే వెన్ కంపేర్ టు క్యాపిటల్ క్యూ మనకు ఫోర్స్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుంది. దెన్ ద ఫోర్స్ ఇస్ నెగ్లిజిబుల్ స్మాల్ బట్ రేషియో ఆఫ్ ఎఫ్ బై క్యూ ఈస్ ఫైనైట్. దట్ డిఫైన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎఫ్ బై క్యూ అనేది ఫైనైట్ ఉంటుంది, క్యూ అనేది స్మాల్ ఉంటుంది. లిమిట్ క్యూ టెల్స్ టు 0 దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటాం. ఓకే, సో a practical way to get around the problem of keeping Q distributed in the presence of Q, small q, is to hold Q to the location by unspecified forces. This may look strange, but actually this is what happens in practice. When we consider the electric force on a test charge due to the charge planar sheet, the charges on the sheet are held at their locations by forces due to unspecified charge constraint inside the sheet. So note an electric field E due to Q through defined operationally terms of some test charge is independent of Q. This is because F is proportional to Q. So note the electric field U due to Q through defined operational in terms of test charge is independent of Q. This is because of F is proportional to Q. So the ratio F by Q does not depend upon the Q. The force F on small q, charge q is due to charge capital Q depends upon the particular location of charge q, which may take the value of space around the charge capital Q. Thus, the electric field due to Q is also depend upon the space coordinate R. Depend on for different position of the charge Q all over the space, we get the different values of electric field. The field exists at every point in three-dimensional space. So, for a positive charge, the electric field will directly radial in outwards from the charge. On the other hand, the source charge is negative. The electric field is at each point points inward. So, the negative aithe inward avutadi mottam. Okay, electric field. In positive aithe outward untadi electric field. Okay. So, sorry, disturb ayindi. So positive aithe electric field outward untadi eppudu. Negative అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉంటుంది. ఓకే, since the magnitude of force F on charge Q due to capital Q depends upon the distance R of the charge Q from the charge capital Q, the magnitude of electric field is only depend upon the distance R. Thus the equal distance from the charge has the equal as the magnitude of electric field the same. So equal distance లో ఉంటే అన్ని చోట్ల magnitude of force అనేది సేమ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉండటం వల్ల. సో the magnitude of electric field due to the point charge is thus same on the sphere, the point charge at its center, in other words a spherical symmetry. So next, so electric field due to the system of charges. So మనం ఇంతకుముందు ఫోర్సెస్ ఆన్ డిఫరెంట్ చూసాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద సిస్టమ్ ఆఫ్ చార్జెస్ సేమ్ థింగ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ అయితే ఎలా యాక్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఆ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో the system of charges Q1, Q2, Qn are position of R1, R2 and Rn related to the same origin O. ఇక్కడ ఇచ్చినట్టు. ఓకే, సో let the electric field at a point in a space due to single charge. Electric field at a point in a space due to a system of charges defined as the force experienced by unit charge placed at that point. Without disturbing the original position charges Q1, Q2, we can use Coulomb's law superposition principle to determine the field at point P denoted by position. Same thing. Force ఎలా అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ ఫోర్స్ పై ఇది కదా. సో ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, లీనియర్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వాడి సేమ్ ఒక పాయింట్ దగ్గర డిఫరెంట్ చార్జెస్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తాం, ఫోర్సెస్ సూపర్ F1 ప్లస్ F2 ప్లస్ F3 బై Q1 రాస్తాం. సో అలాగే E1 ప్లస్ E2 ప్లస్ E3 అలా రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇది 1/4 పై Q1 బై R1 P స్క్వేర్ బై ρ1 P అంటే సో Q1 చార్జ్, దీన్ని R1 P అంటే క్యాపిటల్ Q
Q1 వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిస్టెన్స్ R1P దగ్గర ఇంత ఉంటది, ఇది ఇంత ఉంటది. సో ఎన్నిటికి నెట్ ఎంత ఉంటది? వెక్టర్ సమ్. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ R1P is the unit vector direction Q1 from Q1 to P. So Q1 నుంచి P దాకా డైరెక్షన్ R1P. R1P is the distance between the Q1 and P. ఇదేమో యూనిట్ వెక్టర్, ఇదేమో డిస్టెన్స్. సో డిస్టెన్స్ స్క్వేర్ యూనిట్ వెక్టర్, డైరెక్షన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. So when R2P is the unit vector between Q2 to P and R2P is the distance between Q2 and P. Similarly, the expression hold for fields E3, E4 and so on due to charges Q3, Q4, Qn. By superposition principle, E of R is equal to E1 of R plus E2 of R plus. So ఎన్ని యాడ్ చేస్తే మనకి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అనమాట. దాన్ని 1/4π చేస్తే Q1/R1P ప్లస్ R1IP క్యాప్ అవుతుంది. ఇది డైరెక్షన్ చెప్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ టూ, distance at electric field is there. So E is a vector quantity that varies from the point to point. E is the vector quantity that varies from the point to point in space and determined from the position of the source charges. Okay. Physical significance of electrical field. Okay. Physical significance, you may wonder why the notion of electric field has been introduced here at all. After the any system of charges, the measurable quantity is the force on a charge which can be directly determined by using Coulomb's law. So Coulomb's law నుంచి డైరెక్ట్ గా మనం ఫోర్స్ మెజర్ చేస్తాం కదా, మనకని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు మెజర్ చేస్తాం, దాని ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే డౌట్ రావచ్చు. సో ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో వై దెన్ ఇంట్రడ్యూస్ ద ఇంటర్మీడియట్ క్వాంటిటీ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే క్వాంటిటీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? For electrostatics, the concept of electric field is convenient but not really necessary. సో ఎలక్ట్రోస్టాటిక్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్సెప్ట్ అనేది కన్వీనియంట్ మాట. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, కాంప్లికేటివ్ థింగ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కన్వీనియంట్ బట్ నాట్ నెసెసరీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అన్ ఎలిగెంట్ వే టు క్యారెక్టరైజింగ్ ద electrical environment of system of charges. Electric field at a point in a space around a system charges tell you to the force a unit positive test charge would experience the place different at that point without disturbing the system. So electric field concept అనేది వన్ వే, ఎలిగెంట్ వే అంటే ఒక మంచి వే మాట. లైక్ ఎలాగా ఏదన్నా ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయాలన్నా, ఏదన్నా చేయాలన్నా ఈ ఫీల్డ్ లో లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ లో థింక్ చేస్తే మనకి ఈజీ అవుతుంది, కొంచెం కన్వీనియంట్ అవుతుంది అనమాట. Electric field is a characteristic of the system of the charges and independent of test charge that you place at the point determine the field. The term field in the physics generally refers to quantity that is defined at every point in space, may vary point to point. So జనరల్ గా ఫిజిక్స్ లో మామూలుగా ఫీల్డ్ అనే పదం ఎప్పుడు వాడతామంటే ఏదైనా క్వాంటిటీ స్పేస్ లో పాయింట్ నుంచి పాయింట్ వేరీ అవుతూ ఉంటే దాన్ని మనం field antamata. Electric field is a vector field since force is also vector quantity. The truly physical significance concept of electric field, however, emerges only when we go beyond the electrostatics and deal with time and time dependent electromagnetic phenomena. So దీని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ బియాండ్ వెళ్ళి మనం టైం డిపెండెంట్ ఫినామినా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినా స్టడీ చేస్తున్నప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది అనమాట, దాని ట్రూ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. Suppose we consider a force on between two distant charges Q1, Q2 are in accelerated motion. Now the greatest speed is with the signal or information can go one point to another is c, speed of light. Thus, the effect of any motion Q1, Q2 arise instantaneously. Therefore, will be some time delay between the effect of force on Q2 cause the motion of Q1 is precisely here at the notion of electric field. Strictly electromagnetic field is natural, very useful. The field picture is this: the accelerating motion on Q1 produces the electromagnetic waves, which then propagate with the speed of c, reach the Q2, cause of force on Q2. The notion of field elegantly accounts for the time delay. Thus, even though electric and magnetic fields can be detected only by their effects, forces on charges, they are regarded as the physical entities, not merely a mathematical constructs. They also have a independent dynamics of their own. So they evolve according to the laws of their own. They also transport energy
The source of time-dependent electromagnetic fields turn the short interval of time switched off the leaves when the propagating electromagnetic waves transporting energy. The concept of field first introduced by Faraday and now among the central concepts of physics. So we will end this lecture. We will continue from next lecture. Okay, thank you.